ప్లస్ సినిమా కూడా చాలా బాగుంది. ఇది ప్రతి సినిమాకు ఉండే కష్టాలు ఈ సినిమాకు కూడా ఉన్నాయి. ఈ సినిమాకి ఏంటంటే సెన్సార్ ఇష్యూ దగ్గర నుంచి అన్ని ఇష్యూలు అది కొద్దిగా ఒక రోజు లేట్గా రిలీజ్ అవ్వటము. దాంతోపాటు ఈ సినిమాకి హెల్ప్ చేసింది ఎవరు అంటే మీడియాతో పాటు మౌత్ టాకే ఈ సినిమాకి హెల్ప్ చేసింది. అదే పెద్ద పబ్లిసిటీ దీనికి. దానివల్లే థియేటర్స్ పెరగటం కానీ జనాలు థియేటర్కి రావటం కానీ జరిగింది. ఇలాంటి కంటెంట్ ఓరియంటెడ్ ఉన్న సినిమాలు ఆహాలాగా ఇంకా అన్ని థియేటర్స్కి ఎక్కువ రావడానికి ఆహా చేస్తున్న కృషి కొద్దిగా అభినందనీయం. ఇలాంటి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలే ఇండస్ట్రీ డెవలప్ అవ్వడానికి, ఇండస్ట్రీలో ఒక మంచి మార్పు రావడానికి కారణం అవుతాయి. ఇలాంటి యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్న ఆహాకి ప్రత్యేక అభినందనలు. అందరికీ ఈ యూనిట్లో పాల్గొన్న అందరికీ పేరున నా అభినందనలు. పర్టికులర్గా డైరెక్టర్, హీరో అని కాకుండా ప్రొడ్యూసర్స్ కూడా ఒక గట్టు ఉండాలి. శ్రీదేవి గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు, కానీ రిలీజ్కి ముందు ఫోన్ చేసి కొద్దిగా ఈ సినిమాని కొద్దిగా పుష్ చేయాలండి అంటే, మీరు అడగటం కాదండి, ఇది మన సినిమా మనం చేద్దామా అని అన్నాను. అందరూ అలాగే కోఆపరేట్ చేశారు కాబట్టి మౌత్ టాక్ తోటి ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. అందరికీ అభినందనలు.